తెలంగాణలో వాలంటైన్స్ డే రోజును కూడా పాలిటిక్స్ గరంగరంగా సాగుతున్నాయి. అంతా ప్రేమికుల రోజు విషెస్ చెబుతుంటే పార్టీలు కూడా ప్రత్యర్థి పార్టీలను సెటైరికల్ గా విమర్శిస్తూ వాలంటైన్స్ డే శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ కూడా తామేం తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తూ పొలిటికల్ వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎంతో కాలం నుంచి రహస్య ప్రేమ దాగుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ఇవాళ ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కావడంతో ఈ రోజును కూడా తమదైన స్టైల్లో విమర్శలతో విరుచుకుపడింది కాంగ్రెస్. బీజేపీ కమలం, బీఆర్ఎస్ గులాబీలు ప్రేమలో ఉన్నాయంటూ హ్యాపీ వాలంటైన్స్ డేని చెబుతూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయని చెప్పచ్చు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన పలువురు అభిమానులు, కార్యకర్తలు వాలంటైన్స్ డే శుభాకాంక్షలను రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పటికే ఒకవైపు బీజేపీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒక్కటే అంటూ ఆ రెండు ఇటుకి మధ్యలో అనుసంధానకర్తగా ఎంఐఎం ఉందంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఒకవైపు ఎంఐఎంఏ రెండు పార్టీల ఈ అక్రమ సంబంధానికి కారణం అంటూ కూడా ఒకవైపు బండి సంజయ్ ఆరోపించిన పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ కూడా తామేం తక్కువ కాదంటూ తీవ్ర స్థాయిలోనే కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో రిప్లై ఇస్తున్నారు. ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, అవి రెండు లోపాయికారి ఒప్పందాలు కలిగి ఉన్నాయంటూ వాలంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే ఒకవైపు కమలం, మరొక వైపు గులాబీ ప్రేమలు కలిసి వస్తున్నాయని వాళ్ళందరికీ శుభాకాంక్షలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కూడా అదేవిధంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. రకరకాల పోస్టులను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. మొత్తానికైతే వాలంటైన్స్ డే సందర్భంగా ఒకవైపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత కొన్ని చోట్ల హంగు ఏర్పడే సమయంలో ఈ పోస్టులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చాలామంది వీటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవైపు సరదాగా ఉన్నా కూడా ఈ రకరకాల రాజకీయ పొత్తుల అంశాలను ఇప్పుడు తెరపైకి రావడంతో చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా తమకు ఎవరు కూడా ఏ పార్టీ కూడా తక్కువేమీ కాదన్నట్టుగా ఒక పార్టీ పరస్పర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పటికే అటు బీజేపీ బండి సంజయ్ విమర్శలు చేసిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ కూడా తాము తక్కువేమి కాదన్నట్టు కాంగ్రెస్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తోంది. అయితే ఇటు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా దోస్తేనంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, కేంద్రంలో పోయి అటు బీజేపీ పెద్దల ఆశీస్సులు పొందుతుంటుంది అని చెప్పేసి కూడా ఈ సెటైర్లలో ఒకవైపు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ పోస్టులు చేస్తున్న పరిస్థితి. దీంతో మొత్తానికి ఇటు రాజకీయ వర్గాల్లో ఈ అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిగాయి. మరొక వైపు ఇటు మున్సిపల్ ఎన్నికల ఒకవైపు హంగు ఏర్పడుతున్న పరిస్థితి కొన్ని మున్సిపాలిటీలలో. అదేవిధంగా కార్పొరేషన్కు సంబంధించిన 1-2 కార్పొరేషన్లకు సంబంధించిన విషయంలో కూడా ఇటు వార్డు మెంబర్లు గెలిచిన వారు పార్టీలు మారుతున్న పరిస్థితి, మద్దతులు తెలుపుతున్న పరిస్థితిలో ఈ పొలిటికల్ సెటైర్లు ఇప్పుడు హాట్ కామెంట్స్గా మారాయని చెప్పొచ్చు. మొత్తానికైతే రాజకీయాల్లో ఈరోజు ప్రత్యేకంగా బండి సంజయ్ కామెంట్ చేసిన తర్వాత ఇటు కాంగ్రెస్ వారియర్స్ కానీ, కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ తీవ్ర స్థాయిలో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే బండి సంజయ్ రెండు అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఒకటి, ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్తో అక్రమ సంబంధానికి కారణమవుతోంది, అక్రమంగా వ్యవహరిస్తున్నారు, రాజకీయ పొత్తులు నడుపుతున్నారు, లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయంటూ ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.